औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। या अय्युहन्नासु क़द जाअकुम बुरहानुम मिर रब्बिकुम फ़अंज़लना इलैकुम नूरम मुबीन। फ़अम्मल्लज़ीना आमनु बिल्लाहि वअतसमू बिही फसयुदखिलुहुम फ़ी रहमतिम मिन्हु व फ़ज़ल वयहदीहिम इलैहि सिरातिन मुस्तक़ीम। సదఖల్లాహుల్ అజీమ్. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఖురాన్ సందేశానికి మీ అందరికీ కూడా స్వాగతం. ఇంతవరకు మీ ముందు మనందరి దైవము, సృష్టికర్త అల్లాహ్ అవతరణ చేసినటువంటి చివరి దైవ గ్రంథమైన దివ్య ఖురాన్ నుండి 4వ అధ్యాయం 174వ వాక్యం యొక్క అరబీ మూలంను మీ ముందు పఠించడం జరిగింది. దీని అనువాదం చూడండి. ఓ మానవులారా, మీ ప్రభు తరపు నుండి మీ వద్దకు స్పష్టమైన నిదర్శనం వచ్చేసింది. మేము మీ వద్దకు మీకు స్పష్టంగా మార్గాన్ని చూపే జ్యోతిని ఖురాన్ రూపంలో పంపాము. ఇక ఎవరైతే దైవం మాటను ఆలకిస్తాడో, ఆయన శరణు వేడుకుంటాడో, అటువంటి వారిని అల్లాహ్ తన కరుణతో, తన అనుగ్రహంతో కప్పివేస్తాడు. ఇంకా వారికి స్వర్గం వైపునకు వచ్చే ఆ రుజుమార్గాన్ని చూపుతాడు. సోదరులారా, అంతిమ దైవ గ్రంథం దివ్య ఖురాన్ మానవాళి అందరి మార్గదర్శకత్వం కోసము ఆ విశ్వప్రభువు, మానవుల ప్రభువు అయినటువంటి అల్లాహ్ పంపినటువంటి చివరి దైవ గ్రంథం. దైవము మనిషిని పుట్టించాడు, అతనికి సకల వనరులు, సౌకర్యాలను కూడా కలుగజేశాడు. అంతేకాదు సోదరులారా, ఇంకొక ముఖ్యమైనటువంటి పనిని కూడా చేయడం జరిగింది. అదేమిటంటే ఖలకహు ఖద్దరహు సుమ్మ సబీల యస్సరహు. దైవం మనిషిని పుట్టించాడు, తర్వాత అతనికి మార్గాన్ని కూడా చూపించాడు. అతని మార్గదర్శకత్వం కోసము దైవము మరి ప్రవక్తలను, గ్రంథాలను కూడా పంపించాడు. కాబట్టి దైవం మనిషిని పుట్టించి అతనికి ఎదురయ్యే సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలి, జీవితం ఏ విధంగా అతను గడపాలి, ఆరాధన ఏ విధంగా చెయ్యాలి అన్న విషయాలను కూడా దైవం అతనికి బోధించడం జరిగింది. మరి ఈ విధంగా దైవము మానవాళికి మార్గదర్శకత్వాన్ని మరి ప్రసాదించినటువంటి విధానం ఏమిటంటే ఆయన గ్రంథాన్ని పంపాడు, మరియు ఆ గ్రంథాన్ని వివరించి చూపించే ప్రవక్తను కూడా పంపించాడు. మరి సోదరులారా, ఇది మనిషి పుట్టిన దగ్గర నుండి కూడా మరి ఈ పరంపర కొనసాగుతూనే జరిగింది. చివరి ప్రవక్త, కారుణ్యమూర్తి మహాప్రవక్త, మనందరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వరకు కూడా దైవము మరి ప్రతి జాతిలో కూడా సుమారు 184,000 మంది ప్రవక్తలను ఆయన పంపించడం జరిగింది. మరి ప్రతి ప్రవక్తతో పాటు చిన్నదో పెద్దదో గ్రంథాన్ని కూడా ఆయా ప్రజలకు అందజేయడం జరిగింది. ఎందుకంటే ఏ వ్యక్తి కూడా మరి నశించిపోకూడదు, ఏ వ్యక్తి కూడా మరి తన సొంతమైనటువంటి విధానాలు కల్పించుకొని మరి దైవానికి దూరం కాకూడదు, ఏ వ్యక్తి కూడా నరకంలోనికి పోకూడదు అన్న ఉద్దేశంతోనే. అంతేకాదు మరి ఏ వ్యక్తి కూడా సాకు చెప్పే అవకాశాన్ని దైవం ఇవ్వలేదు. ఓ దైవమా, నా వద్దకు నీ సందేశం రాలేదు, నీ గురించి నాకు తెలియదు, నీ ఆరాధన ఏ విధంగా చెయ్యాలో నాకు తెలియదు, కాబట్టి నేను నీ ఆరాధనను చెయ్యలేదు అని మనిషి సాకులు చెప్పే అవకాశాన్ని కూడా దైవం ఎవరికి కూడా ఇవ్వలేదు సోదరులారా. అందుకనే గ్రంథాలను పంపించాడు, ఆయన ప్రవక్తలను పంపించాడు. మరి ఆ ప్రవక్తల పరంపరలో మరి చివరిగా వచ్చిన వారే, మనందరి కోసం వచ్చినటువంటి వారే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. మరి ఈ విధంగా దైవం పంపినటువంటి మార్గదర్శకత్వం యొక్క పరంపరలో చివరిగా మరి మనందరి కోసం వచ్చినటువంటి గ్రంథమే, మార్గదర్శక గ్రంథమే, ధర్మశాస్త్రమే అంతిమ గ్రంథం ఖురాన్. ఈ ఖురాన్ గ్రంథము నేటికి సుమారు 1500 సంవత్సరాలకు పూర్వము
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద మక్కా మరియు మదీనా నగరాలలో సుమారు 23 సంవత్సరాల పాటు కొద్దిగా అవతరించడం జరిగింది. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, అదేమిటండి, ఒకేసారి ఒక బుక్ రూపంలో, ఒక పుస్తకం రూపంలో పంపించి వేయచ్చు కదా, మరి ఈ విధంగా కొద్దిగా ఎందుకు దైవం పంపడము అన్న ప్రశ్న వస్తుంది. దానికి సమాధానంగా దైవమే చెప్తున్నాడు, నేను ఈ విధంగా కొద్దిగా ఎందుకు అవతరింపజేశాను అంటే అది మీ మనసులో దృఢంగా నాటుకుపోవాలని. చూడండి, కొద్దిగా మనము నేర్పినప్పుడు ఆ పాఠము కానివ్వండి, ఆ విషయం కానివ్వండి మనిషికి చాలా చక్కగా అర్థమవుతుంది. మరి అంతేకాకుండా మరి మీకు సందర్భానుసారంగా తలెత్తే ప్రశ్నలకు, సమస్యలకు సమాధానాన్ని చెబుతూ ఆ దైవము మరి కొద్దిగా ఆ గ్రంథాన్ని అవతరింపజేయడం జరిగింది. అయితే సోదరులారా, గ్రంథం ఎంత ముఖ్యమైనటువంటి విషయమో, ధర్మశాస్త్రం అనేది ఎంత ముఖ్యమైనటువంటి విషయమో, దానిని అనుసరించి చూపించి ఒక మాదిరిగా ఉండే ప్రవక్త కూడా అంతే ముఖ్యము. కాబట్టి దేవుని మార్గదర్శకత్వము కేవలం ఆయన గ్రంథంతోనే సమాప్తం కాదు, ఆయన ప్రవక్తను కూడా మనం అనుసరించాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. చాలామంది నాకు గ్రంథం సరిపోతుందండి, ప్రవక్త నాకు అవసరం లేదు అని చెప్పేసి భావిస్తుంటారు. కొంతమంది ప్రవక్త సరిపోతారు, నాకు గ్రంథం అవసరం లేదని కొంతమంది భావిస్తుంటారు. కానీ సోదరులారా, ధర్మశాస్త్రము, ఆ ధర్మశాస్త్రాన్ని వివరించి మరి ఆచరించి చూపించినటువంటి ప్రవక్త కూడా చాలా ముఖ్యము. అందుకనే మరి ప్రతి ముస్లిం సోదరుడు కూడా మరి ఒక మాటను పలుకుతాడు, అదేమిటంటే లా ఇలాహ ఇల్లల్లాహ్ అని. అంటే దాని అర్థం ఏమిటంటే దైవం ఒక్కడే ఆరాధనకు అర్హుడు, ఆయన తప్ప మరొకడు ఆరాధనకు అర్హుడు కాడు అన్న సాక్ష్యాన్ని పలికి వెంటనే ముహమ్మద్ రసూలుల్లా అంటాడు. దీని అర్థం ఏమిటంటే ముహమ్మద్ వారు దేవుని యొక్క ప్రవక్త అని. కాబట్టి దైవం ఒక్కడే అని సాక్ష్యం ఇవ్వడము ఎంత ముఖ్యమైనటువంటి విషయమో, మరి ఆ విషయాన్ని మనకు అర్థమయ్యేలా చెప్పినటువంటి ప్రవక్త వారు కూడా అంతే ముఖ్యము. కాబట్టి దేవుని యొక్క ఆరాధన మనం చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది ప్రవక్త మనకు చెప్పారు. కాబట్టి ప్రవక్తను అనుసరించడము ప్రతి మనిషికి కూడా అతని సాఫల్యానికి అది మార్గము. కాబట్టి ప్రతి ప్రవక్త కూడా ఆయా కాలాల వారికి, ఆయా జాతుల ప్రజలకు వాళ్ళు మాత్రమే మార్గం అవుతారు, మరొకరు మార్గం అవరు. అందుకనే ప్రతి ప్రవక్త కూడా ఏం చెప్పారు అంటే, ఓ ప్రజలారా, మీరు దైవాన్ని ఆరాధించండి, నన్ను అనుసరించండి. వఅబుదుల్లాహ వత్తబిఊని, మీరు అల్లాను ఆరాధించండి, నన్ను అనుసరించండి. నేను ఏ విధంగా అయితే దైవాన్ని ఆరాధిస్తున్నానో, నేను ఏ విధంగా అయితే ఆయనను ఘనపరుస్తున్నానో ఆ విధంగా మీరు ఘనపరచండి, ఆ విధంగా మీరు ఆరాధించండి అని ప్రతి ప్రవక్త కూడా తన జాతి ప్రజలకు బోధించాడు. ఈ ప్రవక్తలలో మరి మొదటి ప్రవక్త అయినటువంటి ఆదం, మరి అబ్రహాం, ఇంకా క్రీస్తు యేసు, ఇంకా మోషే ప్రవక్త, అనేక మంది ప్రవక్తలు మనకు వచ్చారు. వాళ్ళందరూ ఒకే విధమైనటువంటి మార్గాన్ని బోధించారు. అదేమిటంటే దైవాన్ని ఆరాధించండి, మమ్మల్ని అనుసరించండి. కాబట్టి ఒక వ్యక్తికి సాఫల్యము, మార్గదర్శకత్వము దైవాన్ని ఆరాధించాలి. ఏ విధంగా ఆరాధించాలి? తన ఇష్టం వచ్చినట్లు కాదు, ప్రవక్త ఏ పద్ధతి అయితే చెప్తారో ఆ పద్ధతి ప్రకారమే ఆరాధించాలి. మరి మనందరి కోసం వచ్చినటువంటి మన ప్రవక్త కారుణ్యమూర్తి ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఆయన మనకు దైవాన్ని ఏ విధంగా ఆరాధించాలో బోధించారు. ఎన్ని సందర్భాల్లో ఆరాధించాలి, ఎన్ని పూట్ల ఆరాధించాలి, ఏ విధంగా ఆరాధించాలి, అవన్నీ కూడా దైవం ఆయన చేత ఒక మాదిరిగా మనం ప్రపంచ మానవులందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఉదాహరణకు చూడండి, ఒక పాఠ్య గ్రంథాన్ని ఒక విద్యార్థికి ఇచ్చి నీవు బాగా చదువుకుని పరీక్షలు రాయంటే ఆ విద్యార్థికి ఆ పాఠ్యగ్రంథం అర్థమవుతుందా? ఎంత మాత్రం కూడా అర్థమవుదు. మరి అదేవిధంగా దైవము గ్రంథాన్ని ప్రజలకు ఇచ్చేసి మీరు చదువుకోండి, మరి చదువుకుని మీరు సాఫల్యాన్ని పొందండి అంటే అది చాలా కష్టమైపోతుంది. మనిషి అంటాడు, ఓ దైవమా, నీ గ్రంథాన్ని ఏ విధంగా చదవాలో మాకు అర్థం అవ్వలేదు అని చెప్పేసి సాకులు చెప్తాడు. మరి ఆ గ్రంథాన్ని వివరించి, మరి ప్రాక్టికల్గా వివరించి చూపించే ఒక వ్యక్తి మనకు ఉన్నాడు అనుకోండి, ఆయనను చూసి మనము ఆ విధంగా మనం కూడా అనుసరించవచ్చు. మరి అందుకనే దైవము
ఆయన గ్రంథాలతో పాటు ఆ గ్రంథాలను చక్కగా వివరించి ఒక మాదిరిగా మనందరికీ కూడా ఉండే విధంగా ఆయన ప్రవక్తలను కూడా పంపించాడు. మరి ఈ ప్రవక్తలను దైవము తన దూతల నుండి ఎన్నుకోలేదు, మనలాంటి మానవుల నుండే ఆయన తన ప్రవక్తలను ఎన్నుకున్నాడు. మనలాంటి మానవులే, కాకపోతే మనకు వాళ్లకు భేదం ఏమిటంటే నైతికంగా ఉన్నతమైన వారు వాళ్ళు, ఏ పాపం లేనటువంటి వారు, ఏ తప్పులు చేయనటువంటి వారు, దైవానికి సాటి కల్పించినటువంటి వారు, ఇటువంటి పాపరహితులనే దైవము తన ప్రవక్తులుగా ఎన్నుకున్నాడు. వారి ద్వారా మానవాళికి మార్గాన్ని చూపించాడు. కాబట్టి సోదరులారా, దైవాన్ని విశ్వసించడము, దైవం ఒక్కడే అని విశ్వసించడము, అల్లాహ్ ఆరాధనకు ఆయన ఒక్కడు మాత్రమే అర్హుడు అని విశ్వసించడము ఎంత ముఖ్యమైనటువంటి విషయమో, ప్రవక్తలను అనుసరించడం కూడా అంతే ముఖ్యమైనటువంటి విషయము. కాబట్టి మన ప్రవక్త కారుణ్యమూర్తి ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈయనను అనుసరించడము మన అందరి కర్తవ్యము. కాబట్టి మన సాఫల్యాన్ని దైవము ప్రవక్తల అనుసరణలోనే మనకు పెట్టడం జరిగింది. ఒక సందర్భంలో దైవం ఈ విధంగా చెప్తున్నాడు, యా అయ్యుహల్లజీన ఆమను, ఓ విశ్వసించినటువంటి ఓ ప్రజలారా, ఇన్ కుంతుం తుహిబ్బూనల్లా, మీకు నిశ్చయంగా దైవం పట్ల భయం ఉన్నట్లయితే, దైవం పట్ల ప్రీతి ఉన్నట్లయితే, ఫత్తబిఊని, నా ప్రవక్తను మీరు అనుసరించండి. ఎందుకంటే నా ప్రవక్త మీకు నన్ను ఏ విధంగా ఆరాధించాలో బోధిస్తాడు, నన్ను ఏ విధంగా చేరాలో మీకు బోధిస్తాడు, స్వర్గమా ఏ విధంగా ఉంటుందో మీకు బోధిస్తాడు, నరకం ఎంత భయంకరంగా ఉంటుందో మీకు బోధిస్తాడు. కాబట్టి మీరు ప్రవక్తను అనుసరించండి, ఆరాధన మాత్రము ఆయనకే చేయండి, దైవానికి మాత్రమే చేయండి. కానీ సోదరులారా, ఇక్కడ మనిషి చేసినటువంటి ప్రధానమైనటువంటి పొరపాటు కానివ్వండి, లేకపోతే పాపం అనండి, ఏదైనా అనండి, మరి ఆ మార్గాన్ని బోధించినటువంటి ప్రవక్తలని తన దైవాలుగా భావిస్తాడు. ఈ రోజున చాలామందిని మనం చూస్తుంటాం, దైవాన్ని మాత్రమే ఆరాధించండి అనే ప్రవక్తను మనకు బోధిస్తే, దైవాన్ని విడిచిపెట్టేసి ఈ మధ్యవర్తి అయినటువంటి ప్రవక్తను మనము దేవుని రూపంలో ఆరాధిస్తుంటాం. ఇది ఎంత భయంకరమైనటువంటి తప్పు చూడండి. ఈ విధమైనటువంటి సందేశాన్ని ఏ ప్రవక్త కూడా ఇవ్వడు సోదరులారా. ప్రవక్త దైవానికి అత్యంతమైనటువంటి ఇష్టడే ఉంటాడు, అత్యంత దగ్గర వ్యక్తి అయి ఉంటాడు, దైవతత్వాన్ని బాగా మరి తెలిసిన వ్యక్తి అయి ఉంటాడు ప్రవక్త. కాబట్టి ప్రవక్తల నుండి ఏ పాపము జరగదు, ఏ తప్పు కూడా జరగదు. ప్రవక్తలందరూ కూడా పరిశుద్ధులు, వారు సరైన మార్గాన్ని అందరికీ కూడా బోధించారు. మమ్మల్ని ఆరాధించండి, మేము దైవాలమని ఏ ప్రవక్త కూడా ఇంతవరకు బోధించలేదు సోదరులారా, బోధించడు కూడా. ప్రవక్తలందరూ దైవాన్ని మాత్రమే ఆరాధించండి అయ్యా, ఆయన ఒక్కడే దైవము అని చాలా స్పష్టంగా మనకు సందేశాన్ని ఇవ్వడం జరిగింది. చిన్న ఉదాహరణ చెప్తాను. క్రీస్తు యేసు యొక్క సందేశాన్ని అంతిమ గ్రంథం ఖురాన్లో దైవం ఈ విధంగా చెప్తున్నాడు, యా బని ఇస్రాయిల్, ఓ ఇజ్రాయేల్ జాతి ప్రజలారా. ఎందుకంటే క్రీస్తు యేసు ఇజ్రాయేల్ జాతి ప్రజల వద్దకు ప్రవక్తగా పంపబడ్డారు. ఆయన చెప్తున్నారు, యా బని ఇస్రాయిల్ ఓ అబుదుల్లా, మీరు దైవాన్ని మాత్రమే ఆరాధించండి, రబ్బీ వ రబ్బుకుం, ఆయన నాకు ప్రభువే మీకు ప్రభువే. కాబట్టి నాకు మీకు ప్రభు అయినటువంటి ఆ సృష్టికర్త అయినటువంటి ఆ దైవాన్ని, యెహోవాను అల్లాహ్ను మాత్రం మీరు ఆరాధించండి అన్న సందేశాన్ని క్రీస్తు యేసు ఇచ్చారు. ఆయనే కాదు, ప్రతి ప్రవక్త కూడా అదే సందేశాన్ని ఇచ్చారు. చివరిగా వచ్చినటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా అదే సందేశాన్ని ఇచ్చారు. ప్రవక్త ముహమ్మద్ వారు ఆయన అంతిమ సమయంలో ఒక మాటను తన శిష్యులకు చెప్పారు. అదేమిటంటే, ఓ నా శిష్యులారా, నాకంటే ముందు గతించినటువంటి ప్రవక్తలను ప్రజలు దైవాలుగా భావించారు, వారిని దైవాలుగా చేసేశారు. నేను మిమ్మల్ని వారిస్తున్నాను సుమా, మీరు ఏమాత్రం కూడా అటువంటి పనులు చేయకండి. ప్రవక్తను ప్రవక్తలాగే ఉంచండి, ప్రవక్త మానవ మాత్రుడే. కాబట్టి మీరు ప్రపంచం ముందు ముహమ్మదును దేవుని దాసునుగా మాత్రమే మీరు సాక్ష్యం ఇవ్వండి అని చెప్పడం జరిగింది. అందుకనే ఈ రోజున ప్రతి ముస్లిం సోదరుడు కూడా ప్రవక్త వారి పట్ల ఎంత ప్రేమ ఉన్నప్పటికీ కూడా మరి ఆయనను దేవునికి సాటిగా చేయడం కానివ్వండి, దేవునితో సమానంగా చేయడం కానివ్వండి, దేవుని రూపంలో ఆరాధించడం కానివ్వండి, ఏ ముస్లిం కూడా చేయడు. ఎందుకంటే ఆ విధమైనటువంటి సందేశాన్ని ప్రవక్త వారు ఇవ్వలేదు, వారించారు. దైవాన్ని మాత్రమే ఆరాధించండి, ఆయన ఒక్కడే ఆరాధనకు అర్హుడు. కాబట్టి దైవం నాకు ఏ స్థానం అయితే ప్రసాదించాడో ఆ స్థానాన్నే మీరు నాకు ఇవ్వండి. దైవం ప్రవక్త ముహమ్మద్ వారికి దాసుని స్థానాన్ని ఇచ్చాడు, ఉన్నతమైనటువంటి మానవుని స్థానాన్ని ఇచ్చాడు, ఆ స్థానంలోనే నన్ను పెట్టండి అన్నారు. ఒకవేళ ఈ మాట చెప్పలేకపోతే మరి ఈ రోజున ప్రతి ముస్లిం కూడా ఆ ప్రవక్త ముహమ్మద్ వారిని ఆరాధించేవాడు దేవుని రూపంలో. అటువంటి పనులను ఆపడానికే
మరి విశ్వప్రభు అల్లా చివరి ధర్మశాస్త్రమైనటువంటి ఖురాన్ను పంపించాడు. ఈ ఖురాన్ చాలా సవ్యమైనటువంటి మార్గాన్ని బోధిస్తుంది, చాలా సరైనటువంటి సూటి అయినటువంటి మార్గాన్ని బోధిస్తుంది. అదేమిటి? ఓ మానవులారా, మిమ్మల్ని ఎవరైతే పుట్టించారో, మీ జన్మకు ఎవరైతే కారకుడో, మీకు అనుగ్రహాలను ఎవరైతే కురిపిస్తున్నాడో ఆయనను మాత్రమే మీరు ఆరాధించండి. యా అయ్యుహన్నాసు ఉబుదు రబ్బకుముల్లజీ, మీరు మీ సృష్టికర్తను మాత్రం మీరు ఆరాధించండి అన్న సవ్యమైనటువంటి సందేశాన్ని అంతిమ గ్రంథం ఖురాన్ ఇస్తుంది. కాబట్టి సోదరులారా, అంతిమ గ్రంథం ఖురాన్ కానివ్వండి, ఖురాన్ మనం అర్థం చేసుకోవాలి అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తప్పనిసరిగా మనం అనుసరించాలి. ఎందుకంటే దైవం చెప్తున్నాడు, ప్రవక్తలను దైవము మరి ఒక మాదిరిగా, ఒక ఉదాహరణగా నిమిత్తం పంపుతాడు. చూడండి, అంతిమ గ్రంథం ఖురాన్లో 3వ అధ్యాయం 164వ వాక్యంలో మరి ప్రవక్తలను సంబంధించి దైవం ఈ విధంగా చెప్తున్నాడు. అల్లాహ్ విశ్వాసులకు చేసినటువంటి ఒక మహోపకారం ఏమిటంటే ఆయన వారిలో నుండే ఒక ప్రవక్తను ఎన్నుకుని వారి వద్దకు పంపాడు. చూడండి, మనకు ఎంత గొప్ప అనుగ్రహాన్ని దైవం చేశాడో చూడండి. ఏ దైవదూతలను లేకపోతే మరొకరును ప్రవక్తగా పంపాడు అనుకోండి, మనం ఏం చెప్తాం? ఆయన దైవదూత కదండి, అందుకనే ఆయనకు సాధ్యమైనది. దైవ గ్రంథాన్ని అనుసరించడం మాకు సాధ్యం కాదండి. ఆయన దైవదూత కాబట్టి రోజుకు 5 పూట్ల నమాజ్ చేసేవాడండి, మాకెలా సాధ్యమవుతుంది? మేము మనుషులము, మానవులము, మాకు అది సాధ్యం కాదు అని సాకులు చెప్తాడు. కానీ ఆ సాకులు చెప్పే అవకాశాన్ని దైవం మనిషి ఇవ్వకుండా మానవుల్లోనే ఒక వ్యక్తిని దైవం తన ప్రవక్తగా ఎన్నుకుని మన వద్దకు పంపాడు. ఇప్పుడు మనం సాకులు చెప్పలేము, ఎందుకంటే ఆయన కూడా మానవ మాత్రుడే, మనము మానవ మాత్రమే. ఆయన చేయగలిగినది మనము కూడా చేయగలం. అదే విషయాన్ని దైవం ఇక్కడ చెప్తున్నాడు. ఆయన విశ్వాసులకు ఒక మహా ఉపకారాన్ని చేశాడు. అదేమిటంటే వారి నుండే వారి వద్దకు ఒక ప్రవక్తను పంపాడు. ఆ ప్రవక్త ఏం చేస్తాడు? ఆయన వారికి అల్లాహ్ వాక్యాన్ని వినిపిస్తాడు. సొంత డబ్బా కొట్టుకోవడము, ఆయన గురించి మాట్లాడుకోవడము, లేకపోతే నన్ను ఆరాధించండి అని చెప్పడము, ఇటువంటి పనులు ప్రవక్త చెప్పడు. ప్రవక్త ఏం చెప్తాడు? ఓ ప్రజలారా, ఓ మానవులారా, ఓ నా సోదరులారా, దైవాన్ని మాత్రమే మీరు ఆరాధించండి అయ్యా అని అల్లాహ్ యొక్క వాక్యాలు, దేవుని యొక్క గ్రంథం యొక్క వాక్యాలను వారికి బోధిస్తాడు. మరి అంతేకాదు వారిని పరిశుద్ధపరుస్తాడు. మరి మనకు మాలిన్యం పట్టుకున్నది, మన హృదయాలకు మాలిన్యము. అదేమిటి? దైవాన్ని విడిచిపెట్టి మిథ్యా దైవారాధన అనే మాలిన్యము మన హృదయాలకు పట్టుకుని పీడిస్తుంది. దైవానికి సాటి కల్పించడం అనే ఈ భయంకరమైనటువంటి మాలిన్యము మన మనస్సు నుండి వదిలి వెళ్ళడం లేదు. మరి ప్రవక్త వచ్చి ఆ మాలిన్యం నుండి మనను రక్షిస్తాడు. మన హృదయాలను శుద్ధి చేస్తాడు. మన హృదయాలను ఆయన పవిత్రం చేస్తాడు. ఈ హృదయంలో మరి మిథ్యా దైవాల ఆరాధన పట్ల ఉన్నటువంటి ఈ విధానాన్ని ఆయన తొలగించి ఏక దైవారాధన పట్ల మన హృదయాన్ని నింపుతాడు. మన హృదయంలో దైవానికి ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చే విధంగా ప్రవక్త దేవుని యొక్క వాక్యాలను మనకు వినిపిస్తాడు. మన జీవితాలను ఆయన తీర్చిదిద్దుతాడు. మరి అంతేకాదు గ్రంథ జ్ఞానాన్ని, వివేకాన్ని బోధిస్తాడు. దేవుని యొక్క గ్రంథం ఏమిటి, ఆయన స్వర్గం ఏ విధంగా ఉంటుంది, ఆయన నరకం ఏ విధంగా ఉంటుంది, ఎవరు స్వర్గానికి వెళ్తారు, ఎవరు నరకానికి వెళ్తారు, మన సమాజం ఏ విధంగా శాంతిమయంగా ఉండాలి, ఇటువంటి వ్యవహారాలన్నీ కూడా మరి ప్రవక్త మానవులకి బోధిస్తాడు. కాబట్టి సోదరులారా, దైవ ప్రవక్తలు మానవాళి మేలు కొరకే దైవము వారిని ప్రభవింపజేస్తాడు. మన అందరికీ మాదిరిగా ఉండడం కోసమే మరి ప్రవక్తలను మనకు ప్రభవింపజేస్తాడు. ప్రవక్త ముహమ్మద్ వారిని గురించి దైవము ఒక సందర్భంలో చెప్తున్నాడు, ఇన్నకల అలా ఖులుఖిన్ అజీం, ఓ ప్రవక్త మీరు మహోన్నతమైనటువంటి శీలం గలవారు అంటున్నాడు. మరి మరొక సందర్భంలో లఖద్ కాన రసూలుల్లాహి ఫీ ఉస్వతున్ హసన, ఓ ప్రజలారా మీకు ప్రవక్త ముహమ్మద్ వారి జీవితంలో మీకు ఒక మాదిరి ఉన్నది, ఒక మంచి ఆదర్శం ఉన్నది అంటున్నాడు. కాబట్టి సోదరులారా, మనము దైవాన్ని ఆరాధించడం ఎంత ముఖ్యమైనటువంటి విషయమో, ఏ విధంగా ఆరాధించాలి అన్నది ఆ ప్రవక్త యొక్క మాదిరిలోనే, ఆ ఉదాహరణలోనే మనకు అది దొరుకుతుంది. కాబట్టి నేను దైవాన్ని ఆరాధిస్తానని నా సొంతమైనటువంటి పద్ధతులను కల్పించుకుని నేను ఆరాధించాను అనుకోండి, ఆ విధానాన్ని దైవం ఎంత మాత్రం కూడా అంగీకరించడు. ఎందుకు? ఏ విధంగా ఆరాధించాలో ఆయన తన ప్రవక్త ద్వారా ఆయనకు తెలియజెప్పాడు, తన గ్రంథం ద్వారా ఆయన తెలియజెప్పాడు. కాబట్టి మరి చూడండి, ఇంకా దైవము తన ప్రవక్తను ఎందుకు పంపుతాడు అంటే
దానికి కారణం చెప్తున్నాడు 10వ అధ్యాయం 47వ వాక్యంలో, ప్రతి సమాజానికి ఒక ప్రవక్త ఉన్నాడు. వలికుల్లి అజలిన్ కితాబ్ వలికుల్లి ఉమ్మతి రసూల్. ప్రతి జాతికి ఒక ప్రవక్త వచ్చాడు సోదరులారా. ప్రవక్త రానటువంటి జాతి ఏది కూడా లేదు. ఒకవేళ దైవము తన ప్రవక్తను పంపలేదనుకోండి, మనిషి సాకులు చెప్తాడు. నా వద్దకు ఎవరూ రాలేదు, నాకు ఎవరూ ఈ విధంగా చెప్పలేదు, దైవం అంటే ఏమిటో ఎవరూ చెప్పలేదు అని మనిషి సాకులు చెప్పే అవకాశాన్ని దైవము మనిషికి ఇవ్వలేదు. వారి వద్దకు ప్రవక్త వచ్చాడు, మరి వారి వ్యవహారంలో న్యాయబద్ధంగా తీర్పు జరుగుతుంది. దైవం ఎవరికి అన్యాయం చేసేవాడు కాడు. మరి ప్రవక్తను పంపకుండా, ఆయన గ్రంథాన్ని పంపకుండా, ఆయన సందేశాన్ని వినిపించకుండా మరి ఆయన శిక్షణ ఎంత మాత్రం అవతరింపజేయడు సోదరులారా. మరి అందు నిమిత్తమే మరి అంతిమ గ్రంథం ఖురాన్ అందరికీ కూడా చదివి వినిపించబడుతుంది. ఇందులో ఉన్నటువంటి విషయాలన్నిటినీ కూడా మీకు ఇంత తేట తెల్లంగా, ఇంత స్పష్టంగా మీకు చెప్పబడుతుంది. ఎందుకు? ఈ వ్యవహారాలన్నీ కూడా మన మరణం తర్వాత రాబోతాయి. తీర్పు దినం నాడు దైవం ప్రశ్నిస్తాడు, ఈ విధంగా నా వాక్యాలు మీ చెవుల్లో పడుతున్నాయి, మీ హృదయాల్లో అవి గుచ్చుకుంటున్నాయి, వాటి పట్ల మీరు ఏ విధమైనటువంటి ఆలోచన చేశారు? లేదండి నాకు ఎవరు కూడా చెప్పలేదు అన్న సాకు ఎవరికి కూడా ఇవ్వడు సోదరులారా. కాబట్టి సోదరులారా, మరి దైవ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను మనము ఆలోచన చేయాలి. లేనట్లయితే దైవం ప్రశ్నిస్తాడు, నీకు నీ విన్నటువంటి వాక్యాల పట్ల నీవు ఎందుకు ఆలోచన చేయలేదు, ఎందుకు నీ యొక్క జీవితాన్ని నువ్వు మార్చుకోలేదు, ఎందుకు నువ్వు సత్యాన్ని నువ్వు స్వీకరించలేదు అని దైవం ప్రశ్నిస్తాడు. అక్కడ మనము ఏ విధమైనటువంటి కారణాలు చెప్పే అవకాశం ఉండదు సోదరులారా. ఎవరికి ఏ విధమైనటువంటి ఛాన్స్ అనేది ఉండదు. కాబట్టి ఇప్పుడే మనం మేల్కోవాలి. దైవ గ్రంథాన్ని మనము ఎప్పుడైతే ఒక మంచి విషయము మన చెవుల్లో పడుతుందో, మన హృదయంలో అది వస్తుందో, తప్పనిసరిగా దాని పట్ల మనము ఆలోచన చేయాలి. మరి అది ఎంత కష్టమైనప్పటికీ కూడా మనము దాన్ని స్వీకరించి అనుసరించినప్పుడే దైవం మరి ఆయన యొక్క కృపకు మనము పాత్రలవుతాము. మరి సోదరులారా, మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను, అల్లాహ్ను ప్రార్థిస్తున్నాను. ఏ విషయాలైతే ఆయన గ్రంథం నుండి మరి నేను చెప్తున్నానో ఈ విషయాల పట్ల మనం అందరం కూడా ఆలోచన చేయాలని, అంతేకాదు వీటిని మనము మన జీవితాల్లో ఆచరణ చేయాలని, మరి దైవానికి పాత్రులు అవ్వాలని, మరి మరణం తర్వాత రాబోయే జీవితంలో మనం సాఫల్యాన్ని పొందాలని, దైవం అందరికీ కూడా మంచి చేయాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.